నువ్వప్పుడు నా మాట ఎలా విన్నావో ఇప్పుడు కూడా అలాగే వినాలి. అభి, తండ్రి కాగానే నీ జీవితంలో చాలా మార్పొస్తుంది. నువ్వు జీవించే స్టైల్ మారిపోతుంది. నీ ఆలోచన అన్నీ మారిపోతాయి. నీ బిడ్డ మొదటిసారి నీ వేలు పట్టుకుని నడవడం మొదలు పెడతాడు. నిన్ను మొదటిసారి నాన్న అని పిలుస్తాడు చూసావా? అప్పుడు ఆ ఫీలింగ్ నీకు నీ రాక్ కన్సర్ట్ కంటే కూడా పెద్దదిగా అనిపిస్తుంది. బయటికెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. రోజంతా నీకున్న అలసటంతా తెలియనే తెలీదు. బిడ్డ మొహంలో ఒక చిన్న చిరునవ్వు చూస్తే మాయమైపోతుంది. నమ్మకం ఉంచు నా మాట మీద. నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీకు. చూడు బాబు, నువ్వు నీ రక్తాన్ని దగ్గరికి తీసుకోవడం కంటే పెద్ద సంతోషం ఇంకేమీ ఉండదు. అలాగే అమ్మా ప్రజ్ఞ, నీ బాధ్యత మరింత పెరిగిపోతుంది. ముందు నీకు ఒక్కడే అల్లరివాడు, వాణ్ణి చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు నీకు ఇద్దరు తయారవుతారు. వీడి మాటలు పట్టించుకోవద్దు. వీడి గురించి చాలా బాగా తెలుసు నాకు. అప్పుడు పిల్లాడితో పాటు వీడు కూడా చిన్న పిల్లాడిగా మారిపోతాడు. అప్పుడు అయిపోతారుగా ఇద్దరు పిల్లలు. ననమా, నేను వెళ్ళాలి. మాట్లాడకుండా కూర్చో. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో. మీ జీవితంలో సుఖమైనా దుఃఖమైనా, చెడ్డ రోజులైనా లేక మంచి రోజులైనా, కష్టాలొచ్చినా సంతోషాలొచ్చినా వాటన్నిటినీ మీరిద్దరూ ఒకటిగా కలిసి దాటాలి. బాబు, సంతోషాల్ని కలిసి పంచుకోండి. అలాగే సమస్యల్నిద్దరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఒకరికొకరు ధైర్యంగా మారాలి. మాటివ్వండి. నాకు మాటివ్వండి ఇద్దరు. మీరిద్దరూ మాటివ్వండి. భగవంతుడు మీ ఇద్దర్నీ ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉంచాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.